దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహించినటువంటి మరొక నూతన దినమును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేకప్ విత్ గాడ్ వారి పరిచర్య వారికి నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చుచున్న వాగ్దానం 27వ కీర్తన 1వ వచనము. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. ఈ కడవరి దినాల్లో మనుషులు జీవించడానికి అత్యవసరమైనవి రెండు. మొదటిది వెలుగు, రెండవది రక్షణ. విశ్వాసికి ఈ రెండు యెహోవాయే అయి ఉన్నాడు. మన జీవిత కాలంలో అడుగడుగున ఎదురయ్యేటటువంటి ఒత్తిడులను, ప్రలోభాలను, శోధనలో మనము నడవవలసిన మార్గము సరిగా కనబడాలంటే మనకు కావలసినది వెలుగు. ఆ వెలుగు దేవుడైన యెహోవాయే. ఆయనే నాకు వెలుగై ఉన్నాడు. ఆయనే నీతి సూర్యుడు. ఆయన తన వాక్యం ద్వారా మనము ఎంచుకోవలసిన మార్గాన్ని మనకు చూపిస్తాడు. ఆయన వాక్యమే మనకు వెలుగు. ఈ కఠినమైన పరిస్థితుల నుండి మనకు రక్షణ ఆయనే. మనకు మార్గం చూపించే వెలుగు, భయభ్రాంతులను కలుగచేసే మనుష్యుల నుండి, పరిస్థితుల నుండి, చీకటి నుండి, పాపము నుండి మనలను రక్షించే రక్షకుడు కూడా ఆయనే. ఆయన మన ప్రాణదుర్గమైనప్పుడు మనము ఎవరికి భయపడతామో, ఎవరికి వెరతుమో. ఆయనే నాకు వెలుగును రక్షణయు అయి ఉన్నాడు. పరిశుద్ధుడు అయిన మా పరలోక ప్రియ తండ్రి, నీవు మాకు వెలుగును రక్షణయు అయి ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేము నడవవలసిన మార్గం మాకు చూపించే వెలుగు, మా పరిస్థితులన్నిటిలోనైనా మమ్మల్ని కాపాడే రక్షణ నీవే అయి ఉన్నందుకు, నీవు మా ప్రాణదుర్గమైనందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.